ఈ వరల్డ్ కప్లో జింబాబ్వే జట్టు మా పాకిస్తాన్ కంటే అన్ని విధాలుగా అద్భుతంగా ఆడుతోందని వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్. జింబాబ్వే శ్రీలంకపై గెలిచిన అనంతరం ఈ మ్యాచ్పై స్పందించిన బాబర్ అజమ్, ఈ వరల్డ్ కప్లో నిజం చెబుతున్నా ఆడుతీరు పట్ల మాకంటే జింబాబ్వే బెటర్గా ఉంది. మేము అమెరికాపై చాలా కష్టపడి గెలిచాం. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయాం. నెదర్లాండ్స్పై మాత్రమే మేము మంచి మెజారిటీతో గెలిచాం. నమీబియాపై కూడా గెలిచాం. కానీ జింబాబ్వే మాకంటే మెరుగైన ఆడుతీరును కనబరిచింది. ఆ జట్టు ఆస్ట్రేలియాను కూడా ఈజీగా ఓడించింది. శ్రీలంకను సొంత గడ్డపై ఓడించింది అంటే ఆ జట్టు సామర్థ్యాన్ని మనం శంకించాల్సిన అవసరం లేదు. నిజంగా ఆ జట్టు సూపర్గా ఆడితేనే ఇలాంటి ఫలితాలను ఆశించగలదు, సాధించింది. కానీ మేము మాత్రం జింబాబ్వేతో పోల్చుకున్న ఇంకాస్త వెనుకబడ్డామని వ్యాఖ్యానించాడు. ఈ వరల్డ్ కప్లో మేము ఇంకా మెరుగైన ఆడుతీరుని కనబరచాల్సి ఉంది. మరి ముఖ్యంగా భారత్ చేతిలో అంత ఘోరంగా ఉండాల్సింది కాదు. నిజం చెబుతున్నా, అసలు టీమిండియాకు మేము ఆ మ్యాచ్లో పోటీ కూడా ఇవ్వలేదు. కానీ చాలా చిన్న జట్టు అయినప్పటికీ జింబాబ్వే జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియాను ఈజీగా ఓడించింది. మేము అలాంటి ఫలితాలను ఈ వరల్డ్ కప్లో చేయలేకపోయాం. కానీ సూపర్ 8లో అయినా మా స్థాయికి తగ్గట్టుగా రాణించి సెమీస్ చేరే అవకాశాలను పుష్కలంగా ఉంచుకుంటామని వ్యాఖ్యానించాడు. కాగా ఇప్పటికే సూపర్ 8కు పాకిస్తాన్కు కూడా చేరింది. నమీబియాపై భారీ విజయం సాధించడంతో ఆ జట్టు కూడా సూపర్ 8 చేరింది. మరోపక్క 4 మ్యాచ్లు ఆడిన జింబాబ్వే ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే 3 మ్యాచ్లు గెలిచి స్ట్రైట్గా సూపర్ 8కు చేరుకుంది. సూపర్ 8లో జింబాబ్వే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, భారత్లతో తలపడబోతోంది.